సో మీ నాన్నగారిని పరిచయం చేస్తావు నాకు ఓకే. సరే. సో మన రాకేష్ మన రేవంత్ వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు. నిజంగా సక్సెస్ ఫాదర్. ఒక అబ్బాయిని అంటే ఎవరికైనా కానీ కొడుకు ప్రయోజకుడైతే ఆనందం వేరే ఉంటుంది కదా. సో నిజంగా సార్ ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను సార్ నిజంగా. ఓకే. ఈ క్రెడిట్ గోస్ టు అనిల్ సార్. అనిల్ సార్. ఓకే. సో నిజంగా అంటే బాబు ఒక క్యాంపెయినింగ్ చేసేటప్పుడు అవునండి, ఆయన కొన్ని వీడియోస్ వైరల్ అవ్వడం వల్ల అవునండి, అవునండి. అక్కడ మాకు లోకల్ ఎమ్మెల్యే ధర్మరాజు గారికి ధర్మరాజు గారికి అక్కడ ఎలక్షన్ క్యాంపెయినింగ్ మా ఊళ్ళో చేశారండి. సో బేసిక్గా వీడికి పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా చిన్నప్పటి నుంచి ఎందుకో తెలియదు, బాగా ఆయన కనెక్ట్ అవుతాడు. ఓకే. సో దానివల్ల వీడికి ఈ ఫిలిం ఇండస్ట్రీలోకి మాకు ఎంట్రీ పాస్ కింద అది ఉపయోగపడింది బాగా. చాలా ఒక రూట్ పడ్డది మనకి. యాక్చువల్గా మనం ఇక్కడ వరకు వచ్చేవాళ్ళం కాదు. ఓకే. సో ఇది కొంచెం హైపర్ యాక్టివ్గా కూడా ఉంటాడు తిను బాగా. సో దానివల్ల ఏంటంటే అనిల్ గారు ఆ స్పాంటేనియస్ పట్టుకున్నారు ఆయన. నేను యాక్చువల్గా కూడా ఈయన్ని చిన్నప్పటి నుంచి చూసిన వీడి దగ్గర ఇంత టాలెంట్ ఉన్నదని నాకు తెలియదు. సో ఆయన ఒక 5 minutes మా ఓన్ చూసి వీడు మీరు భయపడుతున్నారు కానీ డెఫినెట్గా ఇటు చేస్తాడు క్యారెక్టరు ఆయన చాలా స్పాంటేనియస్గా ఇది క్యాప్చర్ చేశారు వీళ్ళలో ఉన్న టాలెంట్ని. సో దానికి అనిల్ గారికి మనం క్రెడిట్ అంతా అనిల్ గారిది తప్ప మాదేం కాదు, మీదేం కాదు. సో అనిల్ గారు ఎప్పుడు అప్రోచ్ చేశారు సార్ మిమ్మల్ని? యాక్చువల్గా ఈ వీడియో చూసి మాకు 2 times ఫోన్ చేశారు. ఓకే. మీ నెంబర్ పట్టుకుని ఒక వారం రోజుల టైం బట్టి పట్టుకుని ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ఆడిషన్స్కి ఒకసారి దిల్ రాజు గారి ఆఫీస్కి తీసుకురమ్మంటే దిల్ రాజు గారి ఆఫీస్కి తీసుకెళ్ళాను అనమాట. అక్కడ నుంచి వచ్చి హైదరాబాద్ వచ్చి దిల్ రాజు గారు ఆఫీస్కి వెళ్తే ఆడిషన్స్ చేసి మీ ఓడైతే నేను అనుకున్న కథకి ఆ క్యారెక్టర్కి ఆ పర్టికులర్ సూట్ అవుతాడు అనేది నాకు అనిపిస్తుంది. కానీ నిజంగా మనం క్యాచ్ చేయడంలో నిజంగా ఎంత క్రియేటివిటీ అంటే మనిషి మార్నింగ్ 6-6:30కి వచ్చిన మనిషి ఎంత యాక్టివ్గా ఉంటాడో 9:30కి వెళ్ళేప్పుడు కూడా అదే యాక్టివ్నెస్ వెళ్తాడు. అంటే సినిమా అంటే ఎంత ప్యాషన్ అనేది ఆయన నేను చూస్తూ ఉండిపోయింది తప్ప ఆయనతో నేను ఎప్పుడు కూడా ఇంటరాక్ట్ అవ్వాల. నాకు అంత ఇష్టం అండి అనిల్ గారు అంటే. సో అలాంటి అనిల్ గారి సినిమాలో మా పిల్లోడికి ఛాన్స్ రావటం అంటే నిజంగా చాలా అదృష్టం. ఎవరు ఊహించరు కూడా ఊహించరు. అంటే చాలా మంది కామెంట్లు ఏంటంటే ఎక్కడ కనపడలేదు, ఏ షాట్ లో కూడా కనపడలేదు, అంటే ఏ చిన్న సీరియల్లోనో లేకపోతే ఇంకేదైనా అట్లా. కానీ ఎట్లా మనోడు ఇంత పెద్ద స్టార్ అయిపోయాడన్న ఫీలింగ్ అందరికి. అసలు అది అనిల్ గారిదే సార్ అది. ఓకే. ఓకే. సో నిజంగానే బాబు మరి ఈ రేంజ్ కి ఎదిగాడు సార్. మరి కంటిన్యూ అతనితో పాటు షూటింగ్ లో మీరే ఉన్నారా? నేనే ఉన్నాను సార్. 4 months కూడా ఉన్నాను. అయితే నేను మొన్న రీసెంట్ గా వీళ్ళందరితో సినిమా చూసినప్పుడు అసలు కష్టం మర్చిపోయి ఎంత ఎంజాయ్ చేశానంటే అది మాటల్లో చెప్పలేని ఇది అనమాట అండి. అది ప్రోత్సాహం అలాగే ఉంటుంది చాలా అంటే ఆడియన్స్ ఆ థియేటర్లలో ఈ మధ్య కాలంలో వాళ్ళు ఏ సినిమా చూడలేదు అలాగా. అలాంటిది అంత స్పందన చూసేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. దానికి ఓట్స్ లేవు ఇంక నేను చెప్పడానికి కూడా. బాగుంది. కానీ నిజంగానే ఫస్ట్ అవకాశం అంత అవకాశం మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు కూడా? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అనిల్ సరే దానికి మొత్తం వీడికి డైలాగ్స్ రాసినా ఏం రాసినా ఆ క్రెడిట్ అంతా కూడా అనిల్ గారిదే. ఓకే. సో బాబుతో అంత బయట ఉన్నారు కదా, షూటింగ్ అంతా చూసారు మీరు? చూసాను. ఓకే. మీరు కంటిన్యూ ఉన్నారు తనతో? కంటిన్యూ ఉన్నారు. ఓకే. సో మరి మన ఇంటికాడ బిజినెస్ అవన్నీ వేరే వాళ్ళని పెట్టేసి వచ్చాను అనమాట. ఎందుకంటే వీడు నాతో బాగా ఇంటరాక్ట్ అవుతాడు. సో దాని వల్ల ఏంటంటే నేను ఉండవలసి వచ్చింది. మీరే కరెక్ట్. సో అందుకని ఇంకా అయిపోయే వరకు కూడా నేనే ఉన్నాను. మా మిస్సెస్ పాపం ఒక 1 month వచ్చారు కానీ నెక్స్ట్ మంత్ నుంచి ఆవిడ రాలేదు చిన్న పాప వల్ల. అంటే ఇది ఎలా ఉన్నా ఈ సక్సెస్ ఆ స్వీట్నెస్ నేను ఎప్పుడు అనుభవించలేదు కాబట్టి నిజంగా నా ఓట్స్ లేవు దాని గురించి చెప్పాలంటే. ఓకే. కానీ నిజంగానే మనోడు టాలెంట్ మీరు గుర్తించి అంటే మామూలుగా జనరల్ గా మన ఇంట్లో ఏమనుకుంటాం, మనకి పిల్లలకి ఏమీ తెలియదు కదా అనే ఒక ఇది అనుకుంటాం. సో విత్ ఇన్ 5 minutes ఒక 15 minutesలో ఈ టాలెంట్ని క్యాప్చర్ చేసింది ఆయన అంటే నిజంగా అనిల్ గారే ఇదని చెప్పాలి. నేను 1 కాదు 100 సార్లైనా అదే చెప్తాను. కాంప్లిమెంటరీ ఎట్లుంది అంటే మన వెంకటేష్ గారు కానీ వీళ్ళందరూ ఓట్స్ లేవు. నేను స్వరాభిషేకం నుంచి కూడా వెంకటేష్ గారు అంటే నాకు చాలా ఇది. అలాంటిది వెంకటేష్ గారు వాళ్ళ అబ్బాయికి వీడు సెలెక్ట్ అవటం అంటే అది నువ్వు ఊహించుకోవటానికి
స్వర్ణకమలం నుంచి. నుంచి, స్వర్ణకమలం నుంచి. నేను రోజు ఈడు కూడా చెప్తాను, మేము ఎక్కడికైనా వెళ్ళినా కారులో స్వర్ణకమలం పాటలే పెడతాను. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయ్యే పాటలతో లేస్తాం మేము. ఓకే, నేను ఏంటిది ఎక్కడ సింక్ అయింది అసలు ఆయన పాటలు వింటూ ఆయన సినిమాలు చూసి ఆయన సినిమాలోనే మీ వాడికి క్యారెక్టర్ అసలు ఏం జరుగుతుంది అనేది కూడా నాకు అర్థం కాలేదు అసలు. సో ఇదంతా అయిన తర్వాత ఈ సక్సెస్ అనేది ఇదొక ఎత్తు అనమాట. ఓకే, చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఓకే, వాళ్ళు బాగా మంచి రిసీవ్ చేసుకున్నారు. వెంకటేష్ గారు కానీ, దిల్ రాజు గారు కానీ. సో నిజంగా వండర్ఫుల్ సార్. ఈ టీం అనేది అసలు మన ఇంట్లో ఉన్న ఎన్వైరన్మెంటే ఉంది తప్ప మనం ఏదో కొత్త చోటకు వచ్చాం షూట్ చేస్తున్నాం అన్నది ఎప్పుడు అనిపించలే, ఏ రోజు కూడా. చాలా బాగా చూసారు.